పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దక్షిణాదిలో మాత్రం పాగాలేదా? దేశం మొత్తం మీద ఆధిపత్యం భారతీయ జనతా పార్టీకి కుదరదా? ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి. దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారి ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడం సంగతి ఎలా ఉన్నా టీడీపీతో జట్టు కడితే తప్ప 4-5 సీట్లైనా దక్కే పరిస్థితి ఉండడం లేదు. కేరళలో ఒంటరిగా ఎదుగుతున్న తీరం అందరంత దూరంలో ఉండిపోతుంది. పుదుచ్చేరిలో చిన్న పార్టీ అయిన రంగస్వామి కాంగ్రెస్ ఎన్ఆర్సీపై ఆధారపడి ఎలాగలా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇక తమిళనాడులో ఉనికి కోసం దశాబ్దాలుగా నానాపాట్లు పడుతూ ఏఐఏడీఎంకే కూటమిలో చేరినా ఫలితం దక్కించుకోలేకపోతుంది. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గత అసెంబ్లీలో ఇదే కూటమి తరఫున పోటీ చేసి 4 సీట్లు గెలిచి పరిస్థితి మెరుగుపరుచుకుంటున్న కమలం పార్టీ ఇటీవల ఎన్నికల్లో సీట్ల స్కోరు పెంచుకోలేకపోగా ఉన్న వాటిని కోల్పోయి 1 సీటుకే పరిమితమైంది. దీంతో తమిళనాడులో ఎలాగలా ఎదగాలనుకుంటున్న ఆ పార్టీకి తలనొప్పి కట్టింది. ఇది చాలదన్నట్లు 6 ఏళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అన్నామలై రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీని విడుతున్నట్లు ఆయన ప్రకటించడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తుండగా ఇది బీజేపీ అధినాయకత్వ స్వయంకృతమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి రాష్ట్రంలో ఎంతో కొంత ఊపు తీసుకొచ్చిన అన్నామలైని నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం చేదు ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఆయన పార్టీకి దూరం కూడా చేసిందే. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లను కలిసిన అందజేసిన 5 పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖలోని అంశాలు పార్టీ శ్రేణిలో చర్చనీయాంశంగా మారాయి. 2021లో తమిళనాడు బీజేపీ పగ్గాలు అందుకున్న అన్నామలై పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. పాదయాత్రలు, దూకుడి రాజకీయాలు, ఆవేశపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియా వ్యూహాలతో యువతలో క్రేజ్ తెచ్చిపెట్టడం ద్వారా పార్టీకి రాష్ట్రంలో స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చారు. ఫలితంగా ద్రవిడ పార్టీలను తప్ప ఇంకే పార్టీని పట్టించుకునే తమిళ ప్రజల్లో బీజేపీపై చర్చ మొదలైంది. ఐపీఎస్ హోదాను వదులుకొని రావడంతో పాటు నిజాయితీ పరుడన్న పేరు బస్తీమీ సవాల్ అన్నట్లుగా గత డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీయడం వంటివి బీజేపీ శ్రేణుల్లో ముఖ్యంగా యువ కార్యకర్తల్లో అన్నామలై పట్ల ఆకర్షణ పెంచాయి. కానీ పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై సూచనలు, నిర్ణయాలను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆయన అసంతృప్తికి గురి చేసింది. పార్టీ చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదాలను ఆయన తన 5 పేజీల లేఖలో స్పష్టంగా ఎత్తి చెప్పారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగించాలన్న ఢిల్లీ పెద్దల నిర్ణయంతో అన్నామలై తీవ్రంగా విభేదించినట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్రంలో స్వతంత్రంగా ఎదగాలని తాను కోరుకుంటే అధిష్టానం మాత్రం ద్రవిడ పార్టీలపై ఆధారపడడాన్ని మొగ్గు చూపడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అదే కాకుండా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఇదే కాకుండా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయంలో కేంద్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టింది. అలాగే ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం 6 స్థానాల బాధ్యతలు మాత్రమే అప్పగించడం ద్వారా రాష్ట్ర అధ్యక్షుడైన తనను అవమానించారన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయింది. ఫలితంగా ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 స్థానానికే పరిమితం కావడం వంటి పరిణామాలు అన్నామలై వాదనలో నిజం చేశాయి. బీజేపీలో తనకు తగినంత స్వేచ్ఛ, భవిష్యత్తు లేవని భావించిన ఆయన సుదీర్ఘ మదనం అనంతరం కమలం గూటి నుంచి బయటకు రావడమే ఉత్తమమని భావించారు. బీజేపీ నేతగా ద్రవిడ రాజకీయాలు చేస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను కాదని తమిళ అస్తిత్వం ప్లస్ జాతీయ దృక్పథం అనే కొత్త పందాలో తమిళ రాజకీయాలను మలుపు తిప్పడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి చోటు కల్పించాలన్న ఆయన ఆలోచనలు పార్టీ నాయకత్వ నిర్ణయాలతో అమలు కాని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం కంటే బీజేపీని మాత్రమే వీడి స్వతంత్ర రాజకీయ ఎజెండాతో దూకుడు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లేదా సరికొత్త వేదిక ద్వారా పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. రాబోయే 6 నుంచి 8 నెలల కాలంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఒక సెక్యులర్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేయడమే ఆయన తదుపరి కార్యాచరణగా కనిపిస్తుంది. సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఉండే శక్తుల వైపు యువత మొగ్గు చూపుతున్నట్లు అన్నామలై గమనించాడు. బీజేపీ సిద్ధాంతాల ముద్రలో తమిళనాడులో ఎదగడం కష్టమని గ్రహించిన ఆయన ద్రావిడ సంస్కృతి, అవినీతి రహిత పాలన ఎజెండాతో యువతను ఆకట్టుకోవాలనుకుంటున్న ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కానీ అన్నామలై రాజీనామా చేయడం బీజేపీకి మాత్రం కోలుకొనని దెబ్బే అనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.